బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో ఆ పార్టీ శ్రేణులు అభిమానులు అయితే భారీగా ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి సంబంధించి అయితే కేసులు నమోదు చేసినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనుక కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అని తుమ్మల నాగేశ్వరరావు తనయుడు ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా జరిగింది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, వైసీపీ శ్రేణుల మీద కేసులు నమోదు చేశారా? 13 రోజులు రిమాండ్కి తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీని వెనక ఎవరున్నారు అనుకోవచ్చు? రైట్, ఇటీవల వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 21న ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే వైఎస్ జగన్ గారి అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున సంబరాలు అనేది నిర్వహించుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో అలాగే ఖమ్మంలో కూడా అంటే హైదరాబాద్ ఖమ్మం అనే కాదు, ఇతర జిల్లాలో కూడా వారి అభిమానులు కావచ్చు, వారి కార్యకర్తలు కావచ్చు, అక్కడైతే ఆయన పుట్టినరోజును నిర్వహించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ పంజగుట్ట సర్కిల్లో 21 అంటే డిసెంబర్ 21న అర్ధరాత్రి నాడు అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎవరైతే ఆయన బర్త్డేకి సంబంధించిన ఆయన అభిమానులు చేస్తూ ఉన్నారో ఆయన బర్త్డేకి సంబంధించి అక్కడ కేక్ కటింగ్స్ కానీ అక్కడ ఉత్సాహాలు కానీ ఒక చిన్న వేడుక లాంటిది పంజగుట్ట సర్కిల్లో నిర్వహించారు. అయితే అక్కడికి పోలీసులు కూడా వెళ్ళినట్టు తెలుస్తా ఉన్నది. ఆ తర్వాత వారిని అక్కడ అభివాదాలు చేస్తూ నినాదాలు చేస్తూ జగన్ గారి అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడంతో పంజగుట్ట సర్కిల్లో పోలీసులు అయితే వారిని నిలువరింపజేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ పర్మిషన్ లేకుండా హడావిడి చేయొద్దు అని చెప్పేసి వారితో వాగ్వాదం కూడా చేసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో కొంతమందిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు పంజగుట్టలో. కొంతమంది అభిమానులు మాత్రం అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లారు. వారిని కూడా చేశారు పోలీసులు. ఇది హైదరాబాద్ లోని పరిస్థితి. ఇక ఖమ్మంలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు గాని అభిమానులు గాని అక్కడ ఎక్కువగా ఉంటారు. అది గతంలో కూడా మనం చూసాము. ఒకప్పుడు ఆడ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు గాని అక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా క్యాడర్ అనేది అక్కడ ఉన్నది. ఆయన అభిమానులు కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 21న అక్కడ ఆయన పుట్టినరోజులో జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఒక బహిరంగ ర్యాలీని ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు. ఈ నేపథ్యంలోనే లోకల్ గా ఉన్న టీడీపీ పార్టీ, ఎక్కడైతే ఖమ్మంలో టీడీపీ పార్టీ ఉంటుంది, ఆ టీడీపీ పార్టీ ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్నప్పుడు అదే టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఏపీకి చెందిన టీడీపీ నాయకులు కొంతమంది అక్కడ గుమిగూడినట్టు తెలుస్తా ఉన్నది. ఆ గుమిగూడిన క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు ముందు వెళ్తుంటే వారికి సంబంధించిన కొన్ని వీడియోలను చూపిస్తూ, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడిన కొన్ని వీడియోలను, కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను వారికి చూపిస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టయితే అక్కడ కొన్ని ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఆ తర్వాత వారిద్దరి నడుమ అటు కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు, ఇటు టీడీపీ కార్యకర్తలు ఇద్దరి నడుమ కాస్త వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత గొడవ కూడా దారితీసినట్టు తెలుస్తా ఉన్నది. ఈ క్రమంలో పోలీసులు కూడా వచ్చి వారిని నిలువరింపజేసే ప్రయత్నం చేశారు. కొంతమందిని కొంత అత్యుత్సాహంగా ప్రవర్తించిన కొంతమంది పైన కేసులు పెట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు యుగేందర్ గారికి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే యుగేందర్ గారి నేతృత్వంలోనే అక్కడ టీడీపీ కార్యకర్తలు కొంతమంది రెచ్చిపోయారని, యుగేందర్ గారు అండ చూసుకొని అక్కడ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారని చెప్పేసి ఇటు వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు యుగేందర్ గారే ఫోన్ చేసి అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులను పురమాయింపజేసి అక్కడ గొడవను నిలువరింపజేయడం మాత్రమే కాకుండా టీడీపీ కార్యకర్తలను, టీడీపీ శ్రేణులను అక్కడ నుంచి పంపింపజేసి అక్కడున్న ఎవరైతే వైసీపీ అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఆ ర్యాలీలో పాల్గొన్న వారందరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు అది కేవలం యుగేందర్ గారు చెబితేనే చేసినట్లయితే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నారు. అందులో భాగంగా మొత్తం 11 మందిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఇక 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో మొత్తం యుగేందర్ గారి కన్సర్న్లలోనే ఆ వ్యవహారం జరుగుతుందని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పైన యుగేందర్ గారు కావాలనే
కక్ష కట్టి పోలీసుల తేట ఈ విధంగా వారిపైన కేసులు పెట్టించి కస్టడీలోకి తీసుకునేలా చేశారని చెప్పేసి మొత్తం తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ పైనే ఈ మొత్తం ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే నిజంగానే వారి మధ్య ఏమన్నా గతంలో గొడవలు జరిగాయా అనేది ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న గొడవలు కానీ స్థానికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన కొంతమంది నేతలు అటు టీడీపీ వర్గీయులతో సన్నిహితంగా ఉంటారని, ఆ సన్నిహిత్యంతోనే అక్కడ అంటే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ పార్టీ నుంచి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి సాధారణంగానే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, వారితో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ప్రస్తుతం ఉన్న ఆ క్యాడర్ అయితే ఎంతో కొంత సన్నిహితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు నిత్యం ఏదో ఒక రకమైన వాగ్వాదం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఆ ర్యాలీకి పర్మిషన్లు కూడా లేదు అని చెప్పేసి ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించిన వర్గీయులు అయితే పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. అసలు జగన్ గారి పుట్టినరోజుకు సంబంధించి వాళ్ళ ర్యాలీకి అసలు పర్మిషన్ లేవు, వారికి సంబంధించిన సామూహిక మీటింగ్లకు పర్మిషన్ లేవు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఆయన పుట్టినరోజులను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు టీడీపీ శ్రేణులకు సంబంధించిన వారికి గొడవైంది. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆయన కొడుకు యుగేందర్ గాని ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించిన వర్గీయులు అయితే చెబుతా ఉన్నారు. అయితే మొత్తం మీద పోలీస్ కేసు అనేది జరిగింది. 11 మందిపై ఈ క్రిమినల్ కేసులు పెట్టారు. 8 మందిని 13 రోజులు కస్టడీలోకి కూడా తీసుకున్నారు. మరి దీనికి సంబంధించిన విచారణ కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇలాంటి పరిణామాలు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు మంచివి కాదు అనేది విశ్లేషకులు కూడా చెబుతా ఉన్నారు. ఎందుకంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు అవసరాలు ఉంటాయి. రాష్ట్ర నాయకులు కావచ్చు, సీఎంలు కావచ్చు మన తెలంగాణకి రావడం, మన తెలంగాణ నాయకులు ఆంధ్రాకి వెళ్ళడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటది. పరిపాలనకు సంబంధించిన ఎలాంటి సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ మానవతా సంబంధాలు ఉంటాయి. లేదంటే ఇక్కడనే వీటికి సంబంధించి ఆంధ్ర పాలకులకు సంబంధించిన చాలా వరకు ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు కొనుక్కుని ఉన్నారు. హౌజులు కావచ్చు, ఫామ్ హౌజులు కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు ఇక్కడే ఉన్నాయి కాబట్టి రాకపోకలు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలో ఒక నేతలపై ఇంకో నేతలు ఇలా విద్వేషపూరితాలు రెచ్చగొట్టేలా మాట్లాడుకోవడము, ఆ కార్యకర్తల మధ్య ఇలా చిచ్చు పెట్టడం అనేది 2 తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదు, ఆ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కూడా మంచిది కాదు అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్ కార్యకర్తల పైన, జగన్ గారి అభిమానుల పైన కేసులు పెట్టడం ఏంటి అనేది అది కేవలం కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఓర్చుకోలేకనే, అంటే చూడలేకనే, జగన్ గారి అభిమానాన్ని, జగన్ గారి యొక్క గ్రాఫ్ ను చూడలేకనే వీరంతా కార్యకర్తలను బెదిరించి, అభిమానులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా జైల్లో పెడితే జగన్ గారికి అభిమానం తగ్గుతుందని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ క్యాడర్ అయితే పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నది, పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉన్నది. కానీ ఇది చట్టం పరిధిలోకి వస్తుంది. పోలీసులు మాత్రమే అరెస్టులు చేశారు. దీనికి సంబంధించి టీడీపీ కానీ, అటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు కానీ, అంటే కాంగ్రెస్ పాలకులు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి సంబంధించిన వర్గీయులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒక మంచి సంబంధాలే, మంచి స్నేహపూర్వకమైన బంధాలు ఏర్పాటు చేసుకుంటేనే బాగుంటుంది. కానీ ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరు పాల్పంచుకోవద్దు అని చెప్పేసి అయితే విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ జగన్ అభిమానుల అరెస్ట్ పైన. ఇప్పటి వరకు జగన్ గాని లేదంటే ముఖ్య వైసీపీ నేతలు అయితే ఎవరు స్పందించలేదు. చూడాలి. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా అయింది. రాష్ట్ర స్థాయిలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని మాట్లాడుకుంటున్నారు కాబట్టి మరి దీనిపైన వైసీపీ పార్టీ అధికారికంగా ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.